360 degrees లో తిరగాలి. అలాంటిది నాన్ స్టాప్ పంచులేస్తూ 360 degrees లో ఉన్న వాళ్ళందరినీ నవ్వించాలంటే హైపర్ ఆది రావాలి. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. హాయ్ అండి, నేను మీ బాబు. ఏంట్రా హాయ్ అండి, నేను మీ నాగార్జున అని చెప్పు. బొక్కలో బాబే కదా. మాస్క్ పెట్టుకో. ఏంది వైరస్ రాకుండా ఉంటానికా? నీ మొహం చూడకుండా ఉండడానికి. ఏంటి సార్ అలా అంటారు? ఏళ్ళకి దారిలో వచ్చేటప్పుడు 10,000 పోయినాయి. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో. దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ బాధతో పోలిస్తే ఈ బాధ కొంచెం తక్కువ అనిపిస్తుందిరా. ఎవరినో హీరోగా పెట్టేటప్పుడు అదేదో నన్నే హీరోగా పెట్టచ్చుగా. ఒకసారి ఇలా చూడండి, తగ్గేదేలే. ఎలా చెప్పా? ఆయన చెప్తే పుష్పలా ఉంది, మరి నేను చెప్తే పుష్పంలా ఉంది. ఇక్కడ ఏదైనా నేను మాట్లాడాలి. సరే మీరే మాట్లాడండి, నేను అవును అంట. మా సినిమా చాలా బాగుంటదండి. అవును. ఇది మంచి కాన్సెప్ట్ అండి. అవును. ఇది పెద్ద అదవండి. అవును అవును అది తెలుసు. సర్లే ఆ హీరోని పిలవండి. వీడు గేదెలాగా వాడు వీడు దోడలాగా ఉన్నాడు. వీళ్ళిద్దరు హీరోలు. వీళ్ళు పెద్ద మార్కెట్ ఉన్న హీరోలు. అవునా? 100 సినిమాలు, 150 సినిమాలు, 150 150. ఒరే మార్కెట్ అన్నావు, వీళ్ళు ఎర్రగడ్డ మార్కెట్ లో మొత్తం అమ్ముకునే వాళ్ళు లాగా ఉన్నారు ఇద్దరు. మా హీరో గారికి ఎలాంటి బాడీ ఉందో తెలుసా? ఇప్పుడు ఎలాంటి బాడీ అవసరం లేదు, యాంటీ బాడీలు ఉండాలి. ఉన్నాయాడికి మా బాడీ గార్డ్. వాడు గాడి అంత లేవు, నీకు బాడీ గార్డ్ ఇది అవసరమారా? ఒక్క ఛాన్స్ ఇండస్ట్రీని దున్నేస్తా. ఒక బండి కడితే పొలమే దున్నేస్తావు నువ్వు. అరే ఏరా ఏరంటే అటు ఇటు చూస్తావేంట్రా? నేనేమంది గొడుగు. కేజీఎఫ్ లో ఫస్ట్ మనల్ని అడిగారు. నిన్ను కేజీలు లెక్క అడుగుంటారు, కేజీఎఫ్ లో ఎవడు అడుగుంటారు? హలో, కేజీఎఫ్ కు ముందు అడిగింది నన్ను. నిన్ను కేజీఎఫ్ అడుగుంటారు, ఒక్కదానికి అడుగుంటారు. వీళ్ళిద్దరూ సొల్లు చెప్తున్నారు గానీ నిజంగా కేజీఎఫ్ కడిగింది నన్ను. కేకేఎఫ్ కి మధ్యలో ఉంటది జీ ఉంటది. బగులొప్పి. సార్ మీరు ఏమైనా సినిమాలు చేశారా? చాలా సినిమాలు చేశానండి, ఒక్కటి కూడా బయటకు రాలేదు. సిగ్గుండాలి, మీ అసిస్టెంట్ చేసి నువ్వు బయటకు వచ్చి నీ బయటికి రాలేదు. రాయ్ హీరోయిన్ క్యారవాన్ దగ్గరికి వెళ్తున్నా, అటుపక్క ఎవడని వచ్చాడా 2 పీకుతా. ఎందుకు సార్ పీకడం? ఆయన ఏం పీకలేడని తెలిసిపోద్దని. ముందు హీరోయిన్స్ లేరా? అవునరా, హీరోయిన్స్ ఎవరిని పెట్టావు? టచ్అప్. రే ఏం చేస్తున్నావురా? టచ్అప్ అంటే టచ్ రావడమే కదా. ఒక పౌడర్ ప్యాడ్ ఉంటది, అది తీసి ఇక్కడ టచ్ చేయాలి. ఏమండి నాకు టైం లేదు, తొందరగా అదే ఫినిష్ చేస్తే నేను బాంబే వెళ్ళిపోవాలి. ఏంటి 3 షెడ్యూల్ నుంచి ముంబై అంటే ఏమన్నా ప్లాన్ చేసావేంటి? ఇంతకీ అతను ఎవరు? హీరో అమ్మా. ఏం చేస్తుంటాడు? నువ్వు అనుకునేది అయితే చేయలేమ్మా. మామూలుగా ఉప్పెన సినిమా చూసావుగా, అక్కడ విజయ్ సేతుపతి ఉండి ఉప్పెన అయింది, విజయ్ సేతుపతి లేకపోయినా ఇది ఉప్పెన. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ ఏంటండి? మరి నువ్వు కొంచెం అనుకుంటు. ఏంటమ్మా లొకేషన్ కి వచ్చి ఎంతసేపు అయింది? ఒక సీన్ పెట్టరా? ఓకే రెడీ. మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ముద్దివ్వా అని అడుగుతావు, ఆవిడ నేను ఇవ్వను అంటది. ఇది సీన్. ఓకే రెడీ. యాక్షన్. డార్లింగ్ ఒక ముద్దువ్వా? నహి. ముద్దువ్వా? నహి. ఒక్క ముద్దు. ముద్దు అడుగుతుంటే అక్కడ లెన్స్ పెట్టారా? నీకంటే అసిస్టెంట్ బాగా తొందరగా ఉన్నాడా? నువ్వు ఆగు, ఈ హీరోని మేనేజ్ చేద్దాం. ఏం లేదయ్యా, నాకు హీరోయిన్ ఎవరు? ఆవిడ నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ముద్దివ్వా అంటే ఆవిడ నేను ఇవ్వను అంట. అది ఇచ్చేస్తా. లేదురా ఇవ్వను అంటదిరా. ఇస్తా సార్, ఎన్ని వెక్కి చూసాను నేను. అలా కాదురా, నువ్వు వెళ్ళి నా ముద్దివ్వా అంటే ఇవ్వను అంటది. అది ఇచ్చిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. నేను ఎక్కడికి పోవాలి? నా వల్ల అది వేరే అవుతుంది, చేయించండి. ఫైనల్ గా ఒక రొమాంటిక్ సీన్ ప్లే చేద్దాం. సాంగ్ ప్లే చేయండి, రొమాంటిక్ సాంగ్ ఒకటి. యాక్షన్.
రొమాన్స్ అంటే చేయడం ఇదా? ఫైటింగ్ చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారా మీరు? రొమాన్స్ చేసి ఉన్న అనుభవం ఉంది నన్ను. ఫీల్ అవ్వకు. నీ మర్చిపోయే హీరోయిన్ ఇంకోటి దాని పిలవరా? హలో, ఏదో గెద్దొచ్చి చికెన్ ముక్క నెట్టుకెళ్ళి అలర్ట్కెళ్ళిపోయి ఏంటంటే అదే వాడు ఉందే అందుకు. సరే పట్టుపోతే పట్టుపోయి రెమ్యునరేషన్ ఇవ్వండి మూవీ. రెమ్యునరేషన్ ఏంటి? సినిమాకి రెమ్యునరేషన్ ఇవ్వా? డాక్యుమెంటరీ ఇది. నీకు మధుమతి కావాలా? రూమ్ లో ఉంది, పెద్దది ఇస్తాను. డైరెక్టర్ గారు సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, అసలు నా క్యారెక్టర్ ఏంటండి? నీ క్యారెక్టర్ ఇదేరా? నా క్యారెక్టర్ ఏంటి అని అడగడమే నీ క్యారెక్టర్. హీరోయిన్లు ఇద్దరు వెళ్ళిపోయారు, హీరోలు వెళ్ళిపోయారు, మరి నువ్వెందుకు బొగడాలాగా నన్ను చూస్తూ కూర్చున్నావు? పద. చాలా చాలా హిలేరియస్ గా ఉంది. మన భాస్కర్ హీరో అండ్ నరేష్ అసలు ఏం కాంబినేషన్ అర్థం కావట్లేదు. సూపర్ గా ఉంది, అసలు చాలా ఎంజాయ్ చేశా. వాట్ ఏ కామెడీ. హీరోస్ సూపర్ అనుకుంటే హీరోయిన్స్ అందం దీనికి వన్నె తెచ్చింది అనమాట. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు. చిచ్చి, పెళ్లి కొడుకు ఆయన కాదు, నేను. ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోవాలి, వాళ్ళు పిలిపించు. మీ పేరు? నా పేరు 1 minute. అదేం పేరు? నేను పుట్టగానే 1 minute ఏడ్చాను, అందుకే ఆ పేరు పెట్టారు. మీ పేరేంటి? 2 minutes. ఏ నువ్వు పుట్టగానే 2 నిమిషాలు ఏడ్చావా? కాదు, నువ్వు పుట్టగానే నేను ఏడ్చాను. ఇప్పుడు నాది ఫోటో షూట్ తీయాలి. నేను కాదు, అరే మా నాన్న ఎక్కడ ఉంది? అది నాదే నొక్కుతుండో. నువ్వు పిల్లనా కొడుకువా? అప్పుడు ఇంకొకటి ఉన్నాడు కదా పుట్టున్నాడు. అదే సార్, వాడు మిస్ అవుతుడు. ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పి ఎక్కడ పోతున్నావురా? ఊరికి పోతా ఉన్నా సార్. ఛార్జీ డబ్బులు మిగతాయని. ప్రిన్సిపల్ ప్యూను. అరే మీ డాడీ కదరా? అవును, నీకెట్లా తెలిసిందిరా? సంబంధాలు కూడా గుట్టేటోడే కదయ్యా. భారతదేశంలో మీకు తెలిసిన భాషల గురించి చెప్పండి. మహబూబ్ భాష, ఖాదర్ భాష, మస్తాన్ భాష, హుసేన్ భాష, మాణిక్ చంద్ భాష, రజనీకాంత్ భాష. అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దవాళ్ళు అంటే చాలా గౌరవం అండి, ఆశీర్వదించండి అన్నయ్య. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి, ఆస్వాదించండి. అయ్యో నాకే పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం. దరిద్రుడు. అల్లులు, ఆ ఇంటి పక్కనోడు నా మీద గట్టిగా మాట్లాడిండు. ఆ సంగతి మీరే చెప్పాలి. ఏరా మా అత్త మీద ఎరిచావంట? నీ పాసు గాల, నీ నోట్లో మన్నుబడా, నీ కాలు తిరిగిపోను, గజ వణికిపోయింది.